విజయవాడలో ఆ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ రచన వలన ఈరోజు ప్రజాస్వామ్యంతో భారతదేశం ఈరోజు విరజల్లుతూ ఉంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంది. సో అలాంటి మహనీయుడి యొక్క ఆశయాలను ఆలోచనలు కూడా భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో గతంలో 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ గారి స్మృతివనం కడతామని దాన్ని పక్కన పడేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడికి చిహ్నంగా ఒక అద్భుతమైన స్టాట్యూ నిర్మాణం చేస్తే దానిపైన వేలాది కోట్ల రూపాయల భూమిని అంబేద్కర్ గారి స్మృతివనానికి ఖర్చు పెట్టారు అని విమర్శలు చేయడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డిలో సుమారు కమర్షియల్గా గజం 12,000 నుంచి ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 14 వెళ్ళే ప్రాపర్టీని మీరు లూలు మాల్కి ఏ విధంగా దారదత్తం చేశారు? అసలు లూలు మాల్ ఎవరిది? అంటే లూలు గ్రూప్ నాకు తెలిసి బాబు గారిదా? ఎందుకంటే నేను ఎక్కడ ఫోటో చూసాం, ఆ లూలు మాల్ అధినేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల అనుభవం 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని 2 చేతులు పట్టుకుని ఎలా టచ్ చేస్తున్నారు అంటే ఏంటి మీ సాన్నిహిత్యం? సరే, పెట్టుబడులు తీసుకొస్తే చాలా సంతోషం, అవేవో నిర్మాణంలోకి వచ్చే కంపెనీలు అయితే పర్వాలేదు. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇలా పప్పు బెల్లాల్లాగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని గత 6 నెలలుగా ఈ కపిల్ చిట్ ఫండ్స్ గ్రూప్కి సంబంధించి కావచ్చు, సత్వ కపిల్ గ్రూప్, ఏఎస్ఎన్ఆర్ ఏదైతే చేశారో వీటి మీద మీకు జరిగిన ఒప్పందాలని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతం విశాఖపట్నం ఒక ప్రపంచ నగరంగా, ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల వనరులు ఉన్న నగరం. ఈ నగరం మీద మీరు ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారో, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మీరు ఎలాంటి సౌతి ప్రేమ చూపిస్తున్నారో, మీరు అమరావతి ప్రాంతం మీద ఎలాంటి దత్తపుత్రిక ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. మా డిమాండ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూములు ఏదైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలన్నింటికి ఇచ్చారో, ముఖ్యంగా లూలు మాల్కి సంబంధించి మీ మధ్య జరిగిన ప్రభుత్వానికి లూలు మాల్కి జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి. సత్వా గ్రూప్కి కానీ, ఈ కపిల్ గ్రూప్కి కానీ, ఏఎస్ఎన్ఆర్ సంబంధించిన గ్రూపులకు కానీ, వర్షా కంపెనీకి సంబంధించి కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంఓయూల ప్రకారం ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ప్రతి అగ్రిమెంట్లోనే ఉంటుంది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో రాసుకుంటాం కదా వాళ్ళు పెట్టేది ఏంటి, షరతులు ఏంటి అనేది. ఇవన్నీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లూలు మాల్కు సంబంధించి లూలు మాల్ ఒప్పందం ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒప్పందాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం మరొక్కసారి పునఃసమీక్షించుకుని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలా కాకుండా ఈ లూలు ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.